మనము కర్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. డ్రంకన్నెస్ అది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. మనము ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాం, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు నిన్న చెప్పిన చాలా విషయాలు. దేవుడు మనకు మత్తుతో కాదు, మనము మత్తుతో మునిగి ఉండొద్దు, ఆత్మలో నింపబడి నడుచుకోవాలా అని నిన్న చూసుకున్నాం. మనం ఆత్మలో మనం ఎలా నింపబడుకుంటాము, ఆత్మలో మనం ఎలా ఉండాలి, ఎలా నడవాలో మనం చూసుకున్నాం. మనము ఆత్మలో ఎలా నడుచుకోవాలా, ఆత్మలో మనం నింపబడ్డాము అన్నదానికి రుజువులు ఏంటి, ఎట్లా మనం నింపబడతాం అది చదవండి, వర్స్ చదవండి. ఎఫిషియన్స్ మరియు మద్యముతో మత్తులై ఉండకుడి కానీ ఆత్మలో మత్తులై ఉండండి. చాలు. మద్యముతో మత్తులై ఎట్లా ఉంటారు? నంబర్ 1 కళ్ళు, సారాయి, గుడంబ, సిగరెట్, గుట్కా, పాన్ పరాగ్, కొన్ని పీల్చుకునే నశం, డ్రగ్స్, కొన్ని లిక్విడ్స్, ఇంజెక్షన్స్, డ్రగ్ ఇంజెక్షన్స్, కొన్ని మత్తుకు చెందినటువంటి పదార్థాలు, విస్కీ, బ్రాండీ, ఇవన్నీ తీసుకుంటే మద్యముతో మత్తులైపోతారు. ఇవన్నీ తీసుకుంటే మద్యముతో మత్తులై ఉంటారు. కానీ బైబిల్ ఏమంటుంది? మద్యంతో మత్తులై ఉండకుడి, పరిశుద్ధాత్మలో మత్తులై ఉండుడి అంటుంది. ఇప్పుడు చెప్తా, పరిశుద్ధాత్మలో మత్తులై ఉండాలి అని అంటే ఏం చేయాలా? నంబర్ 1, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా తెలుసుకోవాలా. జీసస్ మై సేవియర్. ఆత్మలో మత్తులై పరిశుద్ధాత్మలో మత్తుగా ఉండాలి అని అంటే కండిషన్ నంబర్ 1, ఫస్ట్ కండిషన్, జీసస్ని మనము సొంత రక్షకునిగా అంగీకరించుకోవాలా. ప్రభువా, తండ్రి, నువ్వు నా దేవుడవు, నిన్ను నేను వెంబడిస్తా అని ఫస్ట్ నమ్మి ఫాలో కావాలి. నంబర్ 2, ఆయన స్వరాన్ని బైబిల్ చదువుకుంటూ వినాలా. దేవుడు ఎప్పుడైతే నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించుకుంటావో అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు అంటే బైబిల్ ద్వారా మాట్లాడతాడు. దేవుని స్వరమును బైబిల్ చదువుకుంటూ వినాలా. హియరింగ్ గాడ్స్ వాయిస్ బై రీడింగ్ బైబిల్. నంబర్ 2. నంబర్ 3, వర్షిప్ జీసస్. దేవుణ్ణి మనం ఆరాధించాలా. నెక్స్ట్, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత చెల్లించాలా. ఆరాధన, కృతజ్ఞత, స్తుతులు. వర్షిప్, థ్యాంక్స్ గివింగ్, ప్రైజ్. నెక్స్ట్, టంగ్స్ ప్రేయర్. ఇవన్నీ చేసుకోవాలా మనం, ఒకటి చేసి ఒకటి చేయకుండా కాదు. టంగ్స్ ప్రేయర్. టంగ్స్ రాని వాళ్ళు మరి వాళ్ళ కోసము ఆత్మల బాప్తిజం ఇవ్వాల్సి వస్తుంది. ఆత్మల బాప్తిజం పొందుకుంటేనే టంగ్స్ మాట్లాడతాం. మినిమం కొత్త వాళ్ళు ఫస్ట్ టైం టంగ్స్ ప్రేయర్ చేస్తుర్రంటే 5 minutes, 10 minutes, 15 minutes ఇట్లా మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకోండి, ఓకేనా. కానీ మినిమం ఒక 1 hour చేయండి ఎవ్రీడే టంగ్స్. అంటే కొన్ని రోజులు అయినాక ఒకటేసారి చేయలేరు, బోర్ కొట్టేసి మళ్ళీ మీరు దేవుని వదిలేస్తారు మళ్ళీ, ఎందుకంటే సాతానికి ఇష్టం లేదు అది. టంగ్స్ ప్రేయరు మీరు రోజు ఒక వారము 5 నిమిషాలు చేయండి, నెక్స్ట్ వారం 10 నిమిషాలు చేయండి, నెక్స్ట్ వారం 15 నిమిషాలు చేయండి, ఒక నెల కాగానే 20 నిమిషాలు చేయండి. అది 2 నెలలు కంటిన్యూ చేయండి 20 నిమిషాలు అట్లనే. 3వ నెలకి 30 నిమిషాలు చేయండి, 4వ నెలకి 45 నిమిషాలు చేయండి, 5వ నెలకి గంట చేయండి.
ఎప్పుడైతే మీరు 5వ నెల 6వ నెల 2 నెలలు 1 అవర్ చేస్తారు కదా, ఇక మీ బండి ఆగనే ఆగదు. ఇక 2 అవర్స్కి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నీకే తెలియదు నువ్వు 2 అవర్స్ మాట్లాడినా టంగ్స్లో అనుకుంటావు. ఎందుకు? ఆత్మలో తాగినప్పుడు తాగినానికి తెలుస్తుందా ఎంత తాగినా నేనని? ఒక్క పెగ్గు 2 బాటిల్స్ 2 గ్లాసులు ఒక్క గ్లాసు తాగానే తెలుస్తుంది, 2 గ్లాసులు తాగానే తెలుస్తుంది. ఆ 2 గ్లాసులు తాగడానికి అర్ధ గంట అవుతుంది, 40 నిమిషాలు. 2 గ్లాసులు మెల్లగా తాగి ఇచ్చుడు అది చేసే వరకు అర్ధ గంట 40 నిమిషాలు అవుతుంది. ఇక 40 నిమిషాలు కాగానే బండి వేడి ఎక్కుతుందా? ఫుల్ వేడి ఎక్కుతుంది కదా. యాక్చువల్గా ఇదంతా ఆత్మలో నుండి సాతాను గాడు కాపీ చేసి ఇవన్నీ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా బైబిల్లోనే ఉన్నది, దాన్ని సాతాను గాడు కాపీ చేసిండు, లోకంలో కాపీ చేసేసిండు. అరే వీళ్ళు ఆత్మలో గంటసేపు ప్రేయర్ చేస్తుర్రా, అర్ధ గంట తర్వాత వీళ్ళు అసలు ఆగుతలేరు, ఇంకా కంటిన్యూ అసలు కూర్చుంటారు. అర్ధ గంట టైం అయిపోయింది, కూర్చుంటే కూడా కూర్చొని ఆ టంగ్స్ ఆగుతలేదు, నడుస్తూనే ఉన్నది అర్ధ గంట. అరే ఏంద్రా ఇంకా నడుస్తుంది, ఇంకా 1 అవర్ అయిపోతుంది, పండుకొని కూడా నడుస్తూనే ఉన్నది. రాత్రంతా వాళ్ళకే తెలియదు, వాళ్ళే లటలట మాట్లాడుకుంటున్నారు టంగ్స్లా అని. సాతాను గాడు ఏం చేసిండు? మత్తు పదార్థాలు ఇన్వైట్ చేసిండు. మత్తు పదార్థం 1 గ్లాసు 2 గ్లాసులు లాగేంతవరకు అర్ధ గంట అవుతుంది. ఇక అర్ధ గంట తర్వాత వాడు 1 బాటిల్ తాగిండా 2 బాటిల్ తాగిండా వానికి కంట్రోల్ వానికే తెలియదు. పొద్దుగల లేస్తే ఏమి నువ్వు 2 బాటిల్ తాగినాడు, నేను ఎప్పుడు తాగినా 2 బాటిల్ అంటాడు. ఆత్మలో నువ్వు ఎప్పుడైతే 30 నిమిషాలు 45 నిమిషాలు మాట్లాడడం ఒక 2-3 నెలలు చేసినావు అనుకో, జీవితంలో ఎప్పుడు ఇక నువ్వు దాన్ని స్టాప్ చేయవు. 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ నడుచుకుంటూ బస్లో కూర్చొని, బైక్లో కూర్చొని, కార్లో కూర్చొని అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక నీకు ఇక ఆత్మలో. సో ఆత్మలో టంగ్స్లో ఆత్మలో ప్రార్థన చేయండి, ఓకేనా? నెక్స్ట్, సహోదరులతోని సహవాసం చేయాలా? క్రిస్టియన్ మంచి ఫ్రెండ్షిప్. సహోదరులు గర్ల్స్ లేడీస్తో సహవాసం చేయాలా? జెంట్స్తో సహవాసం చేయాలా? లేడీస్తో సహవాసం చేయాలా? సహవాసం చేసి ఏం చేయాలా? దేవుని కొరకు మాట్లాడుకోవాలా. దేవుడు నీ జీవితంలో ఏం చేసిండు, టెస్టిమనీస్ మాట్లాడుకోవాలా. దేవుడు ఎలా సహాయం చేసిండు, దేవుడు నీతో ఎలా మాట్లాడిండు, దేవుడు నీకు ఎలా దర్శనం ఇచ్చిండు, దేవుడు నీకు ఎలా విజన్స్ డ్రీమ్స్ కాపాడిండు, నీకేం కలలు వచ్చినాయి అని దేవుని గురించి సాక్ష్యాలు పంచుకోవాలా, దేవుని గురించి మాట్లాడుకోవాలా. కలిసి సహోదరులు కలిసి మాట్లాడుకోవాలా. బాయ్స్తో గర్ల్స్తో మాట్లాడుకోవాలి, ఓకేనా? నెక్స్ట్, దేవుని రక్తము రొట్టె బల్లలో పాల్గొనాలా. బ్లడ్ ఆఫ్ జీసస్, దేవుని రొట్టె దేవుని రసం చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ఇంటికి పోతే మీకు ఎవరు చేస్తలేరు అంటే మీరే తీసుకోండి. ఒక రొట్టె తీసుకోండి, ఏదైనా నీళ్ళో జ్యూసో ఏదైనా తీసుకొని, ప్రవ్వా ఇది నీ శరీరం, ఇది నీ రక్తం, నేను తీసుకుంటున్నా ప్రవ్వా అని మీరు ప్రేయర్ చేసుకొని తీసుకోండి, ఏం తప్పలేదు. బిషప్గా చెప్తున్నా, పీఠాధిపతిగా చెప్తున్నా మీకు. మీరు ఇంట్లో ఒకవేళ మీ మమ్మీ డాడీ నమ్ముతలేరు, మీ మమ్మీ డాడీ చేస్తలేరు, మీరు ఇక్కడ చేసిండ్రు, ఇంటికి పోయినాక చేసుకోండి, మీరే చేసుకోండి. ప్రభువాని సిల్వ అని యేసు ప్రభుని సిల్వలో గుర్తు చేసుకోండి, ఆయన కిరీటంని గుర్తు చేసుకోండి, ఆయన మూలలను గుర్తు చేసుకోండి, ఆయన ఈపుల కొట్టడం గుర్తు చేసుకోండి. నా కొరకు ప్రభువా నువ్వు ఇంత హింసపడ్డావు, నాకు రక్షణ ఇచ్చినావు, టంగ్స్ ఇచ్చినావు, పరిశుద్ధాత్మ ఇచ్చినావు, థ్యాంక్ యూ జీసస్, నాకు స్వస్థతనిచ్చినావు అని నీ గుర్తుగా తీసుకుంటున్నా ప్రభువా అని చెప్పి తీసుకోండి. అదే మిమ్మల్ని కాపాడుతుంది. నేను చెప్తున్నా, నిజం అంటున్నా. దేవుడు పెద్ద కమ్యూనియన్ రివైవల్ వరల్డ్ వైడ్ చేస్తూ ఉన్నాడు దేవుడు. ఈ దేవుని రొట్టె బల్ల ఉజ్జీవం వస్తుంది, చాలా పెద్ద ఉజ్జీవం వస్తుంది. కాబట్టి మీరు కూడా దీంట్లో ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి రొట్టె బల్లలో పాల్గొనండి, ఓకేనా? నెక్స్ట్, గివింగ్ టు గాడ్, దేవునికి ఇవ్వడము, డబ్బులు, మనీ. మనం జీవించడం, బతకడము,
దాని కొరకే డబ్బుల కోసమే రోజు పని చేస్తున్నాము, అందరం పని చేస్తున్నాము. ఆ డబ్బులో నుండి దేవుడికి కొంత భాగం మస్ట్ అండ్ కంపల్సరీ. ఎవరన్నా ఏమన్నా చెప్పని వినకండి. దేవునికి కంపల్సరీగా 10% టైట్స్ రాసుకోండి, 10% ఆఫరింగ్స్. నువ్వు నీ మనసులో అనుకున్న సీడ్ ఆఫరింగ్ అంటే నీకు ఏదైనా కష్టం ఉంది నీ జీవితంలో, మీ మమ్మీ రక్షణ పొందలే, మీ డాడీ రక్షణ పొందుతలేడు, మీ డాడీ బాటలు వదులుతలేడు, మీకు శోధన వస్తుంది, అస్సలు పోతలేదు ఈ శోధన అన్నప్పుడు ఒక సీడ్ ఆఫరింగ్, ప్రభువా ఇది నా శోధన కోసము వెళ్ళిపోవాలని ఈ విత్తనాన్ని నీకు ఇస్తున్న ప్రభువా. అది మా డాడీ బాటలు వదులుతలేడు ప్రభువా, ఈ ఒక డబ్బులు ఈ ఆఫరింగ్ మా డాడీ వదిలేయాలా అని బాటల్ నేను ఇస్తున్న ప్రభువా అని దాని కొరకు సీడ్ ఆఫరింగ్. 10% టైట్స్, 10% ఆఫరింగ్, కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. దేవుడు ఏమన్నా మీ జీవితంలో కార్యం చేస్తే చేయకపోతే 10% ఆఫరింగ్. ఇంకా సీడ్ ఆఫరింగ్ మీరు ఏమైతే మీ మనసులో నిర్ణయించుకుంటారో అది చెయ్యండి. 10% కంపల్సరీ. తక్కిన థ్యాంక్స్ గివింగ్, సీడ్ ఆఫరింగ్ మీ మనసులో మీరు ఏమనుకుంటారో అది ఇవ్వండి. ఓకేనా? ఏది కంపల్సరీ, ఎంత కంపల్సరీ? జీవితంలో మర్చిపోకండి అది. మీరు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారో, కొంచెం ప్రేమిస్తుర్రా, ఎక్కువ ప్రేమిస్తుర్రా, తక్కువ ప్రేమిస్తుర్రా అది కాదు. కంపల్సరీ ఇవ్వండి దేవునికి 10%. దాని తర్వాత థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ కూడా ఇవ్వండి, సీడ్ ఆఫరింగ్ కూడా. ఆ రెండు మీ మనసులో ఎంత అనుకుంటారో అంత ఇవ్వండి, కానీ 10% మాత్రం తక్కువ చేయకండి. ఓకేనా? అయిపోయిందా? నెక్స్ట్, రన్ అవే ఫ్రమ్ సోషల్ మీడియా. డర్టీ బ్యాడ్ అట్లా అది రాసుకోండి. డర్టీ బ్యాడ్ వీడియోస్, షార్ట్స్, ఇన్స్టాస్, ట్విట్టర్స్, ఫేస్బుక్, యూట్యూబ్ వీటితో దూరంగా ఉండండి. ఎక్సెప్ట్ ఫార్ దేవుని విషయాలు ఏమన్నా మీరు చూడాలా చేసుకోవాలంటే అవే చూడండి. వేరే చాలా వస్తూ ఉంటాయి, టెంప్టింగ్ అవుతూ ఉంటుంది, చాలా టెంప్టింగ్ అవుతుంది. కాబట్టి బీ అవే ఫ్రమ్ డర్టీ బ్యాడ్ మీడియా వీడియోస్. Number 11, be connected to spiritual father and mother. అక్కడ రాసుకోండి పేర్లు, మీ స్పిరిచువల్ ఫాదర్ మదర్. గుర్తుందా? ఎవరు మీ స్పిరిచువల్ ఫాదర్ మదర్? అసలు మా ఫ్యామిలీలో అందరికీ నేను స్పిరిచువల్ ఫాదర్ తెలుసా? మా డాడీకి కూడా నేనే స్పిరిచువల్ ఫాదర్. మా మమ్మీకి, మా డాడీకి, మా అమ్మమ్మకు, మా తాతకు, మా ఫ్యామిలీలో మొత్తం అందరికీ నేను ఫాదర్. అసలు ఎవరైనా అనుకున్నారు అట్లా? ఫస్ట్ నేను దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళ కోసం, అందరి కోసం చెప్తే వాళ్ళందరూ నమ్ముకున్నారు. ఈరోజు కూడా వాళ్ళు స్ట్రాంగ్గా, వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వీళ్ళు అందరూ ఎట్లుంటారు అసలు మోసే లెక్క నేను అందరిని తీసుకొని పోతున్నా వెనక. వాళ్ళే కాదు, ఎవరికి నేను స్పిరిచువల్ ఫాదర్? 100,000 మందికి. కన్నవాడి కంటే నీకు దండం పెడతా సార్, అదైతే చెప్పకు సార్, నీకు దండం పెడతా అంటారా? అగో చప్పట్లు కొడుతురు గట్టిగా. Number 12, honor your father and mother. Honor your father and మీ డాడీ తాగుబోతోడు ఉండని, 10 పెండ్లిళ్ళు చేసుకొని, నిన్ను కొట్టని, నిన్ను తన్నని, మీ మమ్మీని తన్నని, ఏమన్నా చెయ్యి, నీ తండ్రి నీ తండ్రే, మీ తల్లి మీ తల్లే. అవునా కదా? నువ్వు అలా పుట్టినవు కాబట్టి ఏం పరిశాన్ ఉందో ఏమో తెలియదు, కానీ నువ్వు ప్రేయర్ చేయి వాళ్ళ కోసం. వాళ్ళను గౌరవించు. తాగిండు కదా అని గిప్ప కొట్టినోళ్ళు
మీ డాడీ తాగి, మీ మమ్మీ తాగి బొర్లి, కొంతమంది పేరెంట్స్ని కొట్టిన వాళ్ళు బిచ్చం అడుక్కొని చచ్చిపోయారు కొంతమంది. అర్థమవుతుందా? చాలా సీరియస్. ఏమంటుంది అక్కడ? ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. చదవమ్మది 20 Exodus 20. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు. దీర్ఘాయుషు, తొందరగా చచ్చిపోవాలంటే ఏం చేయాలో అది కూడా చెప్తా. నువ్వు దీర్ఘాయుషు, నీవు దీర్ఘాయుష్మంతుడ అగునట్లు నీ తండ్రిని, మీ తండ్రిని, నీ తల్లిని, మీ తండ్రిని, మీ తల్లిని సన్మానించుము. అక్కడ ఏమంటుంది? తాగితే సన్మానించొద్దు అంటుందా? మమ్మీని కొడితే సన్మానించొద్దు అంటుందా? 2 పెళ్లి చేసుకుంటే సన్మానించొద్దు అంటుందా? ఏమంటుంది అక్కడ? ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ పీరియడ్ అంటే ఫుల్ స్టాప్, డాట్, ఫుల్ స్టాప్. అక్కడ ఏ ఎక్స్ప్లెనేషన్ లేదు. మీ డాడీ మంచిగా చేస్తేనే ఆనర్ చేయాలని లేదు అక్కడ. మీ మమ్మీ నీకు అన్నం పెడితేనే ఆనర్ చేయాలని లేదు అక్కడ. నువ్వు వాళ్ళ కడుపులో పుట్టినావు, నీ బాధ్యత ఆనర్ చేయాలా, అంతే. అప్పుడు ఏమవుతుంది? దీర్ఘాయుషు, లాంగ్ లైఫ్. మళ్ళీ చదువు. మీరు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు, తొందరగా చచ్చిపోవాలంటే ఏం చేయాలంటే నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. మీ తల్లిని తండ్రిని సన్మానించకు, మీ తల్లిని తండ్రిని గౌరవించకు, మీ తల్లిని తండ్రిని కొట్టు, మీ తల్లిని తండ్రిని సంస్కృతం, మరాఠీ, కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు, ఇంగ్లీష్ అన్నిట్లా తిడితే తొందరగా చచ్చిపోతావు, తొందరగా నీకు శాపాలు వస్తాయి, నీ జిందగీ బర్బాద్ అయిపోతుంది. అదే అంటుంది అది. మీ తల్లి తండ్రిని ఎప్పుడైతే మీరు రాంగ్గా చేస్తారో, జడ్జి చేస్తారో, ఎప్పుడైతే మీరు వాళ్ళని గౌరవించారో, మన 12th పాయింట్ ఎక్సడస్ 12లో 20 చాప్టర్ 12th వర్స్లో ఉంది. జీసస్ ఈజ్ మై సేవియర్. అబ్బా, బై రీడింగ్ ద బైబిల్, హియరింగ్ గాడ్స్ వాయిస్. వర్షిప్ జీసస్, థ్యాంక్స్ గివింగ్, ప్రేజ్, టంగ్స్ ప్రేయర్. అమ్మా, బ్రదర్స్ ఫెలోషిప్, బ్రదర్స్, రైట్. బాడీ అండ్ బ్లడ్ 2 రాసుకో. నెక్స్ట్ అక్కడ కూర్చున్నాక బాడీ అండ్ బ్లడ్, ఓన్లీ బ్లడ్ కాదు, బాడీ అండ్ బ్లడ్. టైట్స్, ఆఫరింగ్ కాదు, ఆఫరింగ్ వేరే, టైట్స్ వేరే. అది రాసుకో, టైట్స్ అని రాసుకో, TITHES. దాంట్లో చెప్పాలి, ఇంకా 3 చెప్పాలా. టైట్స్ తర్వాత దానికి ముందు థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. టైట్స్, దాని తర్వాత థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అంటే నీ బర్త్డే ఉంది ఇవాళ, నీ బర్త్డేకి ప్రభువా నన్ను కాపాడిన ప్రభువా, సంవత్సరం అంతా నీకు కృతజ్ఞతగా నేను అర్పణిస్తున్న ప్రభువా అని థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. ప్రభువా ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అయిన ప్రభువా, 10th క్లాస్, నేను వెళ్తా జీసస్ వేకి ప్రభువా, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ ఇస్తా ప్రభువా ఇవ్వాల. ప్రభువా కారు నుజ్జు అయిపోయింది ప్రభువా, ఒక్క ఇంటికే పోలే ప్రభువా, నేను థ్యాంక్స్ గివింగ్ ఇస్తున్నా ప్రభువా అని థ్యాంక్స్ గివింగ్. ప్రభువా మా డాడీకి ప్రమోషన్ వచ్చింది ప్రభువా అని థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. ప్రభువా అసలు డాక్టరు ఆపరేషన్ చేయాలన్నాడు ప్రభువా, కానీ 1 రోజులు ప్రార్థన చేస్తే అంతా వెళ్ళిపోయింది ప్రభువా, నీకు కృతజ్ఞతగా ఆఫరింగ్ ఇస్తున్నా ప్రభువా. అది కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్ యూ చెప్పాలా, ఒక కారణం ఇట్లా జరిగింది దానికి థ్యాంక్ యూ చెప్తున్నా. దశమ భాగం వేరే. దశమ భాగము దేవుడికి కంపల్సరీ, నీకు ఇష్టం ఉందా ఇష్టం లేదా, నీ దగ్గర నీకు వచ్చిన నెలకు ఎన్ని వచ్చినాయో దాంట్లోకి వెళ్ళి 10% ఇచ్చేసేయాలి.
ఈ థ్యాంక్స్ గివింగ్ బర్త్డేకి, కాపాడినందుకు, ప్రొటెక్షన్ చేసినందుకు, క్లాస్లో ఫస్ట్ వచ్చినందుకు, ఇది వచ్చినందుకు, అది వచ్చినందుకు ఇవ్వాలి థ్యాంక్స్ గివింగ్. సీడ్ ఆఫరింగ్ ప్రభువా ఈ గడ్డ పోతలేదు ప్రభువా, ఎన్ని మందులు వేసుకుంటే పోతలేదు ప్రభువా, ఒక విశ్వాసంతో నేను ఒక విత్తనం ఆఫరింగ్, విశ్వాసంతో ఒక విత్తనం పెడుతున్నా ప్రభువా వాడు నన్ను బాగా పరిశాన్ చేస్తుండు ప్రభువా, వాడు ఎంత పరిశాన్ చేస్తుండంటే మా ఆఫీస్లో నాకు కష్టమవుతుంది ప్రభువా, ఆ పరిశాన్ తీసేయాలి ప్రభువా, ఈ సీడ్ ఆఫరింగ్ నేను ఇస్తున్నా ప్రభువా. కష్టాలకు, మన నష్టాలు జరుగుతున్నాయి, కష్టాలు జరుగుతున్నాయి, ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, రాత్రిలో దయ్యాలు వచ్చి మిమ్మల్ని పీడిస్తున్నాయి, ఎంత ప్రాబ్లం, ఎంత ప్రేయర్ చేస్తే కూడా అన్నప్పుడు సీడ్ ఆఫరింగ్, ఇది 3వ రకమైన ఆఫరింగ్. అర్థమవుతుందా? 10% కంపల్సరీ. ఈ 2 మీ ఇష్టపూర్వకంగా ఇవ్వచ్చు, ఇస్తే బ్లెస్సింగే వస్తుంది. దేవునికి ఇస్తే ఎవడు నష్టపోయేటోడు ఎవడు లేడు. దేవునికి తక్కువ ఇస్తే ప్రాబ్లం, దేవునికి ఎక్కువ ఇస్తే అసలు దేవునికి తక్కువ ఇచ్చినోడే లేడు. ఓకే, ఎక్సెప్ట్ ఎంత మంచి రాసిండు. నేను చెప్పినాను అసలు గేమ్స్ అని చెప్పినా, నేను వినిపించింది. ఎప్పుడైతే నీకు ఆత్మీయ చెవులు ఉంటాయి కదా, నేను చెప్పకపోతే కూడా టక్కుమని వినిపించి గేమ్స్ రాసుకున్నాడు. చూస్తుర్రా, ఆత్మీయ చెవులు అనుగున్నాయి, అందుకే గేమ్స్ నేను చెప్పంది కూడా రాసుకోండి. అసలు నాకు తెలియదు గేమ్స్, వీడియో గేమ్స్ రాసుకోండి, టకటక రాసుకోండి. ఇంకా దేవుడు మీకు వేరే కూడా చెప్తాడు. సోషల్ మీడియా ఏవేవైతే మీరు చూస్తున్నారో ఇవి కాకుండా ఫ్యూచర్లో ఇంకా చాలా వస్తాయి. యూట్యూబే కాదు, అన్ని ట్యూబ్లు వస్తాయి. అవి ఎక్సెప్ట్ దేవునికి చెందినవి మాత్రము కాకుండా తక్కినవి అన్నీ. ఎంత బ్యూటిఫుల్గా రాసింది కదా, అట్లా రాయాలి. నెక్స్ట్ ఇది ఫేవరెట్ పాయింట్. ఇది బీ కనెక్టెడ్ టు స్పిరిచువల్ ఫాదర్ మదర్. మాథ్యూ సార్ ఉంటావా కనెక్షన్లా? వెరీ గుడ్. నెక్స్ట్, ఆనర్ యువర్ ఫాదర్, అర్త్లీ ఫాదర్ అండ్ మదర్. ఓకేనా? అర్త్లీ ఫాదర్ అండ్ మదర్. సో ఈ పాయింట్స్ అన్నీ ఎక్కడ ఉండాలి? నంబర్స్ దానికి అవి ఎట్లా చేయాలా? మనం ఫస్ట్ ఏది చేయాలా, సెకండ్ ఏది చేయాలా? అన్నీ సేమ్ లెవెల్లో వస్తాయి. ఏంటి? ఇది ఫస్ట్ చేయాలా, ఇది సెకండ్ చేయాలా, ఇది థర్డ్ చేయాలా, ఇది ఫోర్త్ చేయాలా కాదు. నేను 12 ఇచ్చినా కానీ అవన్నీ స్ట్రేట్ ఏంటి, అవన్నీ చేయాలా. దాంట్లో ఒకటి చేసి ఒకటి చేయకపోతే ఏమవుతుంది? జీసస్ ఈజ్ మై సేవియర్. అరే బా, వెరీ గుడ్. ఇంకా సీడ్ ఆఫరింగ్, టైట్స్, స్పిరిచువల్ సాంగ్స్, స్పిరిచువల్ ఫాదర్ అండ్ మదర్, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. వెరీ గుడ్. థ్యాంక్స్ గివింగ్, వెరీ గుడ్. తెలుగులా దేవుని సొంత రక్షకుడు, ఆయన స్వరమును బైబిల్ చదువుతూ వినాలి. బైబిల్ చదవకపోతే వినబడదు. దేవా మాట్లాడు అని అంటే ఏడికెళ్ళి మాట్లాడతాడు. నువ్వు బైబిల్ చదువుతూనే మాట్లాడతాడు. ప్రభువా అంటే ఏంది బాబు ప్రభు కాదు, బుచ్చుకో మాట్లాడుతుంది ఆడికెళ్ళి కుక్క. అందుకే పొద్దుగాల లేచి బైబిల్ చదవాలా. పొద్దుగాల లేచి బైబిల్ చదివితేనే సౌండ్ దేవునిది వాయిస్ వినిపిస్తుంది. బైబిల్ చదివితేనే వినిపిస్తుంది. ఒక్క 5%
దేవుడు విజన్స్తో, డ్రీమ్స్తో, ఆయన స్వరంతో, టీవీ ద్వారా, టీచర్ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కానీ మెజారిటీ దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడతాడు. అందుకే బైబిల్ చాలా ఇంపార్టెంట్. మీకు అందుకే నేను గిఫ్ట్ ఇచ్చిన. ఆరాధించాలా దేవుణ్ణి. టంగ్స్ ప్రేయర్, కృతజ్ఞతాస్తుతులు. మన స్నేహము అక్కలతో, క్రైస్తవ అక్కలతో స్నేహం చేయాలా? మన స్నేహం మంచిగా ఉండాలి కాదు. వాళ్ళు లేడీస్ కూడా బాగా తాగి నా బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళు మేము అంతా ఎప్పుడు మంచిగా ఉంటామని అంటారు, తాగుబోతారు. ఆ స్నేహం కాదు. దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి బైబిల్ చదువుకునేటోళ్ళు, ఆరాధించేటోళ్ళు, స్తుతించేటోళ్ళు, వాళ్ళను స్నేహం చేయాలి. నెక్స్ట్, రొట్టె బల్లలో పాలు పంచుకోవాలి. నెక్స్ట్, థ్యాంక్స్ గివింగ్ ప్రేయరు. యూట్యూబ్, ఇన్స్టా, టీవీ, గేమ్స్ అవన్నీ చూడొద్దు. రైట్, ఎక్సెప్ట్ జీసస్ వీడియోస్ అవి. తల్లిదండ్రులను గౌరవించి లోబడాలని అంటే కొంచెం బైబిల్ వ్యతిరేకంగా కాకుండా లోబడాలి. మీ తల్లిదండ్రులు తాగుమన్నారు అనుకో, బాటిల్ ఇచ్చారనుకో, అప్పుడు ఎట్లా చేస్తావు? ఆ దాంట్లో లోబడొద్దు. మళ్ళీ తాగు అంటే బైబిల్ చెప్తుంది డాడీ తాగొద్దు అని చెప్పాలి తల్లిదండ్రులకు. అర్థమైందా? ఈ లోకంలో మత్తు పదార్థాలు కొన్ని తాగితే, తింటే మత్తులై మన ప్రాణము, శరీరం డిస్కనెక్ట్ అయిపోతుంది. ప్రాణం ఒకటి చేస్తుంది, శరీరం ఒకటి చేస్తుంది. బైబిల్ ఏమంటుందని అంటే ఎఫెసీ గ్రంథంలో 5:18 ఆత్మలో పరిపూర్ణులుగా ఉండుడి. ఓకేనా? అది ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం ఈ పాయింట్స్ అన్నీ. ఈ పాయింట్స్ మీరు చేసినరు రోజు అని అంటే మీ జీవితంలో సూపర్ న్యాచురల్, మాథ్యూ 10:8, ఐజయా 8:18, చాప్టర్ 11-12 ఆఫ్ 1 కొరింథియన్స్, మళ్ళీ రోమన్స్, అన్ని గిఫ్ట్స్, ఫ్రూట్స్, ఫైర్, గ్లోరీ, అనాయింటింగ్, గ్రేట్ అపాసల్స్, ప్రాఫిట్స్ అయిపోతారు మీరు. తల మీద చేయి పెట్టుకోండి, చెప్పండి, ప్రభువా ఈ రాసుకున్న విషయాలు మా జీవితంలో సహాయం చేసి మా జీవితంలో యేసు నామంలో జరుగునుగాక, కావునుగాక, ప్రత్యక్షం కావునుగాక. యేసు నామంలో మేము సూపర్ న్యాచురల్, ఫైర్, గ్లోరీ జనరేషన్గా అంత్య దిన అభిషేకంలో ఎండ్ టైం రివైవల్ కొరకు మమ్మల్ని సిద్ధపాటు చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.